నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. సర్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్. మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోని ఢీకొట్టిన లారీ, నలుగురు దుర్మరణం. పెళ్లింట తీవ్ర విషాదం. కోటలో ఘోర రోడ్డు ప్రమాదం. మోటారు బైక్ ని ఢీకొట్టి దుకాణాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు కంపెనీ బస్సు. 2 యువకులు మృతి. పొదలకూరులో రోడ్డు ప్రమాదం. బైక్ ని ఢీకొట్టిన లారీ, స్పాట్ లోనే బైకిస్టు దుర్మరణం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం బాధాకరం. నెల్లూరులో కార్మిక సంఘాల ఆందోళన. ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్. ఎస్ఐఆర్ కార్యక్రమం సజావుగా సాగడం లేదని, అనేక అవకతవకలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లోని డిఆర్ఓకి వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, మంత్రిగా ఉన్న వ్యక్తి మున్సిపల్ కమిషనర్కు నేరుగా ఆదేశాలు ఇస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పిఎసి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమం సజావుగా సాగడం లేదన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే చాలా మంది తమ ఓట్లు కోల్పోతారు. గతంలో తలారీలుగా పనిచేసిన వారిని బిఎల్ఓలుగా నియమించారని, వారికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడం లేదన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వైసీపీకి చెందిన ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు, పచ్చిపాల కృష్ణారెడ్డి, నవీన్ రెడ్డి, షావుల్, సతీష్ రెడ్డి, అనూప్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయేటువంటి ఈ 10 రోజులు కూడా మాకు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా అధికారులతో సమన్వయపరచుకొని మా అందరి లక్ష్యం, మా అందరి ఉద్దేశం ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క దొంగ ఓటు కూడా ఉండకూడదు, అర్హత కలిగినటువంటి ఓటు పోకూడదు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి ప్రక్రియ, అందరం కలిసి పనిచేసేటువంటి ప్రక్రియ కాబట్టి దీనిలో ఎక్కడ కూడా ఎటువంటి జాప్యం లేకుండా అనుకున్నటువంటి సమయంలో, నిర్దేశించినటువంటి సమయం లోపల ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా మేము చర్యలు చేపడుతున్నామని చెప్పి అధికారులు చెప్పారు. వాటిని మేము కూడా సమీక్షించుకుంటాం, మేము కూడా పరిశీలించుకుంటాం. అవసరమైతే మరలా కూడా అధికారులు కలిసి ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చి మాకు సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మాకు సంబంధించినటువంటి ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని నిలుపుకునే దానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మా ప్రత్యర్థి పార్టీలు ఏదైతే ఉన్నాయో ప్రత్యర్థులు అందరూ ప్రత్యర్థులే. ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ ప్రత్యర్థి పార్టీలు అందరూ ఒకటైనా సరే ఎన్నికల్లో మేము పోరాడాం, ఎన్నికల్లో మేము వాళ్ళకి సంబంధించి ఎదుర్కొన్నాం. అదేవిధంగా ఈ ప్రక్రియలో కూడా మేము ఒక్కరమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరమే ఎదుర్కోగలం. మా గుండె ధైర్యం ఉంది, దానికి సంబంధించినటువంటి అవగాహన ఉంది. అన్ని విషయాల్లో మాకేం భయం లేదు. కానీ అధికారుల్ని దాని విషయంలో నిష్పక్షపాతంగా, ఎక్కడా కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా సహకరిస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఓట్లు వేయాలి, ఎత్తివేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దొంగ ఓట్లు చేర్చుకుని దాని ద్వారా గెలుపొందాలనేటువంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచన కానీ దయచేసి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం వాటిని నిలువరించి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించేటువంటి విధంగా, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఉండేటువంటి విధంగా, అర్హత లేనటువంటి వ్యక్తులు ఓటు తొలగించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నెల్లూరులోని హైవే అథారిటీ కార్యాలయాన్ని అండర్ పాస్ బ్రిడ్జి పోరాట కమిటీ సభ్యులు ముట్టడించారు. పోయే ప్రాణాలకు లెక్కలేదు, హైవే అథారిటీకి సిగ్గులేదు అంటూ నినాదాలు చేశారు. చింతారెడ్డిపాలెం అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు రూరల్ చింతారెడ్డిపాలెం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అండర్ పాస్ బ్రిడ్జి పోరాట కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్పగుడి సెంటర్ వద్ద ఉన్న హైవే అథారిటీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. పోయే ప్రాణాలకు లెక్కేలేదు, హైవే అథారిటీకి సిగ్గులేదు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అండర్ పాస్ బ్రిడ్జి పోరాట కమిటీ కదిలినప్పుడు మాత్రమే అధికారులు కదులుతున్నారని అన్నారు. అడిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారని, లేకపోతే నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చింతారెడ్డిపాలెం హైవే జంక్షన్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి ప్రధాన కారణం హైవే అధికారుల నిర్లక్ష్యమేనని, అందుకే ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ విషయాలపై పీడీ కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ బ్రిడ్జి పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేయకపోతే ఇంకా ఎన్నో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం కూడా స్పందించి ఢిల్లీ హైవే అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించే విధంగా కృషి చేయాలని కోరారు. త్వరగా పనులు ప్రారంభించకపోతే హైవే ఆఫీస్ని పూర్తి స్థాయిలో దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అండర్ పాస్ బ్రిడ్జి పోరాట కమిటీ కన్వీనర్ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా మేము ఏదో భూసేకరణలో ప్రాబ్లం అనుకుంటున్నాం. భూసేకరణ ప్రాబ్లం కాదు, కేవలం ఈ అథారిటీ వాళ్ళు ఒకరికొకరు బ్లేమ్ చేసుకుంటూ కాగితాలు పైకి కిందికి తిప్పుకుంటూ బ్యూరోక్రటిక్గా వ్యవహరిస్తూ దాన్ని కదల్చలేదు. ఇప్పుడు పీడీ గారు ఏం చెప్తారని అంటే, మీరు పోరాడినందువల్ల మా చేతులు బలపడ్డాయి, మేము గట్టిగా అడగడానికి అవకాశం వచ్చింది కాబట్టి మేము వాళ్ళకి ప్రపోజల్ పంపించి అంతా కూడా దాదాపు మా వైపు నుంచి కింద నెల్లూరు ఆఫీసులో ఫైనల్ చేశాము. మా మీద ఇంత ప్రెజర్ ఉందని చెప్పి వీలున్నంత త్వరలో, చాలా తొందరలో దీన్ని మేము ప్రారంభిస్తాము సార్ అని చెప్పి ఆయన ఆ ఫైల్స్, వ్యవహారము, ఆ డీటెయిల్స్ అవన్నీ మాకు చూపించి చెప్పారు. ఆయన కూడా ఆవేదన పడుతున్నాడు, అందులో ఏం సందేహం లేదు. దాన్ని మనమే తప్పట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లోనూ ఒక నెల అటు ఇటుగా కొంచెం ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నారు. ఆ ల్యాండ్ ఓనర్స్కి డబ్బులు మేము చెల్లించి ప్రాజెక్టును ప్రారంభించేదాని కొరకుగా మేము సిద్ధం అవుతున్నాం సార్. ఢిల్లీ నుంచి ఇక్కడ ఢిల్లీ నుంచి మేము దాన్ని పాస్ చేయించుకుంటాము, ఆర్డర్స్ తెప్పించుకుంటాము. ఈరోజు మళ్ళీ వాళ్ళకి మేము పంపిస్తున్నాము అని చెప్పారు. కాబట్టి ఈ బ్యూరోక్రాటిక్ ఇష్యూ కింద మారింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ కింద మరొకటి కాదు. ఇష్యూ కూడా ఢిల్లీలో ఉంది. మేమేం చెప్తున్నామంటే, ఈ సందర్భంలో ఇష్యూ ఢిల్లీలో ఉండేటప్పుడు ఢిల్లీ అధికారులతో మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరనే చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న ఎంపీ గారు మాట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి. ప్రాణాలు పోతున్నాయి, ఫైల్ మీరు అక్కడ పెట్టుకొని ఎంతకాలం కాలక్షేపం చేస్తారు అని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలే ప్రథమ కర్తవ్యమని అన్నారు గిరిధర్రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ టీడీపీ నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే పరిష్కారమయ్యే సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కారం చూపుతున్నారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజల సూచనలు, సలహాల మేరకే నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వీటిని కూడా ప్రాధాన్యత ఇచ్చి వీటికి మనం ఇప్పటిదాకా చేసే అభివృద్ధి పనుల్లో కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా కరెంటుకు సంబంధించిన సమస్యలు కానీ, పార్కులు కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇవన్నీ కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటికే కొన్ని పనులు చేస్తున్నాం. ఇంకా చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అవి కూడా చేపడతాయని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు ప్రజలకు, కూటమి నాయకులకు నిరంతరం అటు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యే గారి ఆఫీస్ అంతా కూడా వారికి అందుబాటులో ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ అజెండా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం, సంక్షేమం, అభివృద్ధి జెండాగా నిరంతరం కూడా పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, తిరుపతి జిల్లా సూలూరుపేటలోని పలు హోటళ్లను మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నియమ నిబంధనలు పాటించని హోటళ్లకు ఆయన జరిమానాలు విధించారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు కమిషనర్ చిన్నయ్య. సొల్లూరుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో గురువారం పలు హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార నాణ్యత, చికెన్ నిల్వ విధానం, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. ఇటీవల ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. పరిశుభ్రత పాటించకపోవడం, ఆహార పదార్థాల నిర్వహణలో లోపాలు గుర్తించిన కొన్ని హోటళ్లకు జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. నిబంధనలు పాటించని హోటళ్లపై ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, లోపాలు పునరావృతమైతే సంబంధిత హోటళ్లను సీజ్ చేసే చర్యలు కూడా తీసుకుంటామని కమిషనర్ చిన్నయ్య హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జిఎన్టీ రోడ్డు యందు గల ఆల్ షిరీష్ అనే హోటల్ను, తర్వాత లస్సీ షాపు, డూటు, రాజధాని అనే హోటల్స్ని మేము మా యొక్క సిబ్బందితో తనిఖీ చేయడం జరిగింది. అందులో కొన్ని హోటల్స్లో ఈ ఫ్రోజన్ చికెన్ ఉండడము, తర్వాత ఈ ఫ్రీజర్కి సంబంధించి రస్ట్ పట్టిపోయి ఉండడము, ఆ ఫ్రీజర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము అనేవి కనపడ్డాయి. అలాగే ఈ కిచెన్, ఈ వంటశాలలో కూడా నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడము, బూజు లేకపోతే ఈ పొగతో కూడిన బ్లాకిష్ యాష్ అంతా కనపడడం జరిగింది. సో ఇవన్నీ కూడా సదరు షాప్ యజమానులకు తెలియజేయడం జరిగింది. అలాగే ఒక 3 షాపులకు కూడా మనము ముందస్తుగా ఫస్ట్ వార్నింగ్ కింద మనము పెనాల్టీలు వేయడం జరిగింది. చాలా వరకు హోటల్స్ అన్నీ కూడా ఇకపైన విరివిగా ఈ యొక్క తనిఖీలు అనేది మన సూలూరుపేట పరిధిలో అధికారులు దాడులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు పబ్లిక్ ద్వారా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రావడం జరిగింది. అలాగే పబ్లిక్ హెల్త్ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది రెగ్యులర్గా. సో అందరూ కూడా ప్లీజ్ మీ యొక్క దుకాణాలలో ఈ ఫ్రోజన్ చికెన్ ఉంచకూడదు. అలాగే మీ దగ్గర ఉన్న వర్కర్కి మెడికల్ చెకప్ ఎవ్రీ 6 months వన్స్ అనేది మస్ట్గా మీరు చేయించుకొని మీ యొక్క షాప్లో ఉంచుకోవాలి. అలాగే అతనికి ఎటువంటి కమ్యూనికేబుల్ డిజీజెస్ లేకుండా ఉండాలి. తర్వాత వాళ్ళ చేతులు మన నెయిల్స్ క్లియర్ కట్గా ఉండాలి, హెయిర్ క్రాప్ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు హెడ్ మాస్క్ అనేది, హెడ్ క్యాప్ అనేది ఉంచుకోవాలి. మార్కాపురం జిల్లా కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరికొద్ది గంటల్లోనే వివాహం జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న ఆటోని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో 2 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లోనే తీవ్ర విషాదంగా మారింది. మార్కాపురం జిల్లా కంభంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లోనే విషాదంగా మారింది. మృతులు గిద్దలూరు నల్లబండ్ల బజార్కు చెందిన ఆవుల అలకనంద, ఆవుల అంకాలు, ఆవుల నాగేష్, ఆవుల నాగేశ్వరిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించగా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంలో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనందంగా జరగాల్సిన వివాహ వేడుక కన్నీటి సంద్రంగా మారడంతో ఇరు కుటుంబాలు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గాయత్రి కంపెనీకి చెందిన బస్సు మోటారు బైకుని ఢీకొట్టి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 యువకులు స్పాట్లోని మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కోట మండలం చంద్రశేఖరపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం గాయత్రి కంపెనీ బస్సు బీభత్సం సృష్టించింది. బైకును ఢీకొట్టి బస్సు దుకాణాలపైకి దూసుకెళ్లింది. బైకును బస్సు 50 మీటర్లు ఈడ్చుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కేశవరం గ్రామానికి చెందిన శివ, వంజివాకకు చెందిన వినోద్ మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ ద్వారా కోట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం గూడూరు, నెల్లూరుకు తరలించారు. కోట పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంతో బస్సు నడపడమే కారణమని తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ని ఓ లారీ ఢీకొట్టిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి స్పాట్ లోని మృతి చెందాడు. మృతుడు పొదలకూరు మండలం డేగపూడికి చెందిన తాళ్లూరు రవీంద్రగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తి గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పొదలకూరు మండలం డేగపూడి గ్రామానికి చెందిన తాళ్లూరి రవీంద్ర తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పొదలకూరు సీఐ వెంకట్రావు, ఎస్ఐ హనీఫ్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. అనంతరం మృతదేహాన్ని పొదలకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా సులూరుపేట రైల్వే స్టేషన్ కి వెళ్లే మార్గంలో రోడ్డుకి మధ్యలో ఏర్పాటు చేసిన స్తూపంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా స్తూపాన్ని మాత్రం మార్చడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన స్తూపాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డుకి మధ్యలో గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు పనికిరాని ఒక స్తూపాన్ని నిర్మించింది. స్తూపం ఏర్పాటుపై స్థానిక యువకులు మీడియాతో మాట్లాడుతూ స్తూపం స్థాపించినప్పటి నుంచి రోజురోజుకి 3 ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 2 రోజులకోసారి ఎవరో ఒకరు ప్రమాదంలో మరణిస్తున్నారన్నారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి రాగానే దీనిని తొలగిస్తామని శపథాలు చేశారు. టీడీపీ అధికారంలోకొచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా దీనిపై ఎలాంటి చర్యలు ఇప్పటివరకు చేపట్టలేదు. ఇంకా ఎన్ని ప్రమాదాలు చూడాలి, ఎన్ని మరణ వార్తలు వినాలో అని స్థానిక ప్రజలు ప్రతిక్షణం భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా, మరణాలు సంభవించినా కొద్దిగా కూడా స్పందన లేని అధికారులపై, అధికార పార్టీ నాయకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక, గ్రావెల్, మట్టి వీటిపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై కూడా కొద్దిగా దయచూపాలని వారు కోరారు. గత ప్రభుత్వంలో ఈ స్తూపము నిర్మించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని తొలగిస్తానన్నారు. ఇంతవరకు దీన్ని తొలగించలేదు, ఏమీ చేయలేదు. కానీ రైల్వే స్టేషన్ రోడ్డుకి రాకపోగల దారి ఇది. అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒక రోజు 2-3 జరుగుతున్నాయి. ఒక 2-3 కూడా చనిపోయినారు దీనివల్ల. దీనిలోనాయి గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. పిల్లకాయలు దాటుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీనివల్ల 2-3 యాక్సిడెంట్లు, పిల్లకాయలు కూడా సైకిల్లో పోతే కూడా పడిపోన్నారు. బైకుల వల్ల కూడా చూసుకోకుండా సరని రావడం వల్ల అవతల యువతలు కూడా పట్టించుకోవటం లేదు. దానివల్ల అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. గవర్నమెంట్ దీనివల్ల త్వరగా వచ్చేసి చర్యలు తీసుకోవడంగా కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో కార్మికులు మరణించడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడడం బాధాకరమని కేంద్ర కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే ఆపాలని, ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం సిఐటియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై మధు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు రాంబాబులు మీడియాతో మాట్లాడారు. జూన్ 8వ తేదీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 10 మంది కార్మికులు మరణించడంతో పాటు 6గురు తీవ్రంగా గాయపడడం బాధాకరమన్నారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, అలాగే క్షతగాత్రులకు ₹50 లక్షల చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవి ప్రసాద్, క్రియేటివ్ జిల్లా నాయకులు జి నాగేశ్వరరావు, కె పెంచల నరసయ్య, సుధాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు మే నెల 8వ తారీఖు జరిగినటువంటి ఘటనలో దాదాపు అక్కడికక్కడ 8 మంది కార్మికులు చనిపోయారు. 2 ఆసుపత్రుల్లో వైద్యం చేసుకుంటూ చనిపోయారు. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటే
వాటిని ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా మన రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించాం. ఈ కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలి, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని. అదే రకంగా పరిశ్రమల్లో ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటే పరిశ్రమల ప్రమాదాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అక్కడ పనిచేసేటటువంటి కార్మికులు, ట్రేడ్ యూనియన్లు ప్రభుత్వాల దృష్టికి అనేక సార్లు యాజమాన్యాల దృష్టికి తీసుకొని వచ్చినా ఏవి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇదే స్టీల్ ప్లాంట్లో కరెక్ట్గా ఈ ఘటన జరిగేదానికి 15-20 రోజుల ముందున అక్కడ ఉండే ట్రేడ్ యూనియన్లు ఎక్కడెక్కడ ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంది, దీన్ని నివారించకపోతే భవిష్యత్తులో ప్రాణ నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి లిఖితపూర్వకంగా ఆ మేనేజ్మెంట్ దృష్టికి ఇస్తే వాళ్ళు ఎటువంటి చర్యలు దాని మీద చేపట్టకపోయేసరికే ఈ 10 మంది ప్రాణాలు పోగొట్టుకునే దానికి కారణమైనారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్యలు. ఈ ప్రభుత్వం కానీ ఈ చర్యలు కానీ చేపట్టుంటే ఈ నష్టపరిహారం మనకు వచ్చినది కాదు. అట్నే సేఫ్టీ ఆడిట్ అంటారు. ఎక్కడ ప్రమాదాలు జరిగితే ఈ ప్రమాదాలు జరగకుండా దానికి ఎటువంటి చర్యలు చేపట్టాలని చెప్పే సేఫ్టీ ఆడిట్ ఇది కూడా జరగడం లేదు. అందుకనే ఆ పక్కనే ఉన్నటువంటి ఫార్మాసిటీలో 3 రోజుల తర్వాతనే మళ్ళీ కార్మికులు చనిపోయారు. ఇక్కడ అమోనియం లీక్ అయిందని చెప్పేసి ఆక్వా పరిశ్రమల్లో ఉండేవాళ్ళు అనేక మంది చనిపోతున్నారు. ఏంటిదంట కారణం అని అంటే పెట్టుబడిదారులు తమ లాభాల కోసం మన ప్రాణాలని, కార్మికుల ప్రాణాలని ఎరేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. మీ లాభాల కోసం ప్రాణాలు తీయడమా ఇది సరైనది కాదు, ప్రభుత్వం వాళ్ళకి మద్దతుగా ఉండడమా ఇది సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీని మేము ఈరోజు నిర్వహించామని అంటే ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే సేఫ్టీ ఆడిట్ చేపట్టండి, పరిశ్రమల్లో ఉండే ప్రమాదాలను అరికట్టేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, నా పేరు రాంబాబు, ఐఎఫ్టీయూ కన్వీనర్ని. మిత్రులారా, విశాఖ ఉక్కు అంటేనే ఆంధ్రదేశ ప్రజలకు రోమాలను ఎక్కబోడ్చుకుంటాయి. కారణం ఏంటంటే అది ఆషామాషిగా వచ్చింది కాదు. అనేక మంది రక్త తర్పణతో ఆ విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడింది, అది ప్రభుత్వ రంగంలో. కానీ ఇవాళ పాలకులు ఏం చేస్తున్నారంటే దాన్ని అమ్మేసుకొని బంగారు బాతును అమ్ముకున్నట్టు దాన్ని అమ్మేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో ఉన్న ట్రేడ్ యూనియన్స్ ఏకకంఠంతో వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయినా ప్రభుత్వం చెక్కు చెదరడం లేదు. అక్కడ ఉన్న వివిధ రంగాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిచ్చేస్తుంది. అదేవిధంగా పాత మిషన్లని మార్చమంటే మార్చడం లేదు. మంచి టెక్నీషియన్స్ అందరినీ ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. 10 మంది పనిచేసే పని 2-3 మీద పని లోడు పెంచారు. ఈ కారణాలన్నింటి వల్ల అక్కడ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మొన్న జరిగిన ప్రమాదం 10 మంది చనిపోయారు, దాదాపు 18 మంది దాకా గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వానికి ప్రైవేటీకరణ ఆలోచన బలంగా ఉంది కాబట్టి వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇవ్వడంలో ఇవాళకి కూడా వెనకడుగు వేస్తూనే ఉంది. గత ప్రభుత్వంలో పాలిమర్స్ కంపెనీలో ప్రమాదం జరిగితే ₹1 ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇవాల్టి కూటమి ప్రభుత్వ అధినేతలు అందరూ కూడా ఇవాళ నోరు ఎత్తడం లేదు, ఏం మాట్లాడడం లేదు. దీనికి నిరసనగా కార్మిక సంఘాలన్నీ వాళ్ళ పోరాడుతున్నాయి. ఈ పోరాటం ఇంత తాగదు, ముందు కూడా కొనసాగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని అనంతసాగరం తహసీల్దార్ వసంతరావు తెలిపారు. కచ్చిదేవరాయపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సమస్యల పరిష్కారం కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతులు స్వీకరించారు. రైతులకు రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల్ని సంప్రదించాలని తహసీల్దార్ కోరారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచ్చిదేవరాయపల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సమస్యల పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ వసంతరావు మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ శాఖకు సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా అధికారులు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలు, పట్టాదార్ పాస్బుక్లు, వారసత్వం, సర్వే తదితర అంశాలపై ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎంఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లినేని ప్రభాకర్, కరివేటి తిరుపతయ్య, బెడుదూరు వెంకి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పేర్లు భూమి ఉండి ఆన్లైన్లో ఎక్కలేదో వాళ్ళందరికీ ఇప్పుడు ఇమీడియట్ గా యూరియా ఇప్పిస్తాం. పర్లేదు, రాకపోతే ఇప్పుడు యూరియా ఇప్పిస్తారు. ఎవరైతే పేర్లు భూమి ఉండి
ఆన్లైన్లో ఎక్కలేదో వాళ్ళందరికీ ఇప్పుడు ఇమీడియట్గా యూరియా ఇప్పిస్తాం. పర్లేదు, రాకపోతే ఇప్పుడు యూరియా ఇప్పిస్తా. ఎవరైతే పేర్లు భూమి ఉండి ఆన్లైన్లో ఎక్కలేదో వాళ్ళందరికీ ఇప్పుడు ఇమీడియట్గా యూరియా ఇప్పిస్తాం. డేట్ చెప్పు, ఆ డేట్లో మేము దండో రేపిస్తాం. అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క సమస్య జనరల్గా ఒక్కసారి వచ్చి మా దాంట్లో కూర్చుంటే కొత్తపల్లి కాకుండా ఏదైనా రెవెన్యూ సమస్యలు ఉంటే మీకు చెప్తారు సార్. మీరు అది ఒక్కసారి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో వెలసి ఉన్న చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెంచేసియున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి అమ్మవారి తెప్పోత్సవాన్ని గ్రామస్తులు భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని రంగురంగుల సుగంధభరిత పుష్పాలతో అత్యంత శోభాయమానంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. తెప్పోత్సవంలో అమ్మవారు జలవిహారం చేస్తుండగా భక్తుల జయ జయ ధ్వానాలు చేశారు. ఈ వేడుకలను కళ్లారా వీక్షించేందుకు గంగపట్నం పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్. మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోని ఢీకొట్టిన లారీ, 4 దుర్మరణం. పెళ్లింట తీవ్ర విషాదం. కోటలో ఘోర రోడ్డు ప్రమాదం. మోటారు బైక్ ని ఢీకొట్టి దుకాణాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు కంపెనీ బస్సు. 2 యువకులు మృతి. పొదలకూరులో రోడ్డు ప్రమాదం. బైక్ ని ఢీకొట్టిన లారీ. స్పాట్ లోనే బైకిస్టు దుర్మరణం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం బాధాకరం. నెల్లూరులో కార్మిక సంఘాల ఆందోళన. ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.